నమస్తేనండి సతీష్. గుంటూరు జిల్లాలో మహిళపై వివస్త్రణ చేసి దాడి చేసిన ఘటనపై మాట్లాడాలంటేనే చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ గుంటూరు జిల్లాలో జరిగిన దారుణం గురించి మాట్లాడాలంటేనే బ్లడ్ బాయిల్ అవుతుంది. ఒక మహిళను వివస్త్రణ చేసి వీధిలో కొట్టడం, కాలితో ఆమె గుండెలపై, కడుపుపై రాక్షసంగా తనడం చూస్తుంటే అసలు ఇది గుంటూరులో జరిగిందా, తాలిబాన్లో జరిగిందా, ఎంత ఉన్మాదంతో ఉన్నారంటే వీళ్ళు అసలు మనుషులేనా, రాక్షస జాతి ఇంకా అంతరించిపోలేదా, వీళ్ళ రూపంలో ఇలా పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక సామాన్య మహిళ మీద ఇట్లా దాడి చేశారంటే అసలు ఏమనుకోవాలి? కండకావరం అంటారు కదా, అది కనిపిస్తూ ఉంది. బలుపు అంటాం కదా, అది స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళలో మదమెక్కిన మనుషులంటే వీళ్ళేనా అనిపిస్తోంది. మహిళ అని కూడా చూడకుండా నడి వీధిలో పట్టపగల కొట్టడం ఏంటి, ఆమె బట్టలు చించేయడం ఏంటి, వాటిని విసిరేయడం, పైగా స్థానికులు ఎవరో వచ్చి సాయం చేస్తా ఆమెకు ఆ దుస్తులు అందించి కాపాడుతుంటే మళ్ళీ ఎగిరి కాలితో తనడం ఏంటి? అసలు వీళ్ళ ఉన్మాదం చూస్తుంటే సామాన్యులకే కాదు, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎన్నో వార్తలు రాసి చదివి ఎంతో బ్యాలెన్స్డ్గా ఉండే నాతో సహా ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. మన వృత్తులు, పార్టీలు అన్ని పక్కన పెట్టి ముందు మనం మనుషులుగా స్పందిద్దాం. తోటి మనిషి పట్ల ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత కర్కశంగా, ఇంత అమానవీయంగా, ఆటవికంగా, రాక్షసంగా ప్రవర్తించిన వీళ్ళ తోలు వలిచి, మరోసారి చెబుతున్నా, వీళ్ళ తోలు వలిచి ఆ మహిళకు చెప్పులు కుట్టించిన తప్పులేదనిపిస్తోంది. ఆ మహిళను వివస్త్రణ చేయడమే కాకుండా ఆమెను కాలితో తనడం చూస్తుంటే నిజంగా వీళ్ళకి మానసిక రోగాలు ఉన్నాయా, సైకోలే ఇట్లా బిహేవ్ చేస్తారు కదా. ఇక్కడ హిజ్రాల ఉన్మాదం చూస్తుంటే అసలు వీళ్ళు ఇంత దారుణంగా ఉన్నారేంటి, మనుషులేనా వీళ్ళు అని ఎవరికైనా అనిపిస్తుంది. ఆమె మీద దాడి చేసిన హిజ్రాకు ఈ భూమి మీద ఒక క్షణం కూడా బతికే హక్కు మాత్రం ఏమాత్రం. గుంటూరులో బరితెగించిన వీళ్ళు సమాజం సిగ్గుపడేలా ఉన్మాదుల్లా బిహేవ్ చేశారు. ఆ బాధితురాలు తన ఇంటికి తాగునీటి పైపు లైన్ కోసం సుమారు 15 ఏళ్ల క్రితం మోటార్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఈ మధ్య ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు వేశారు. ఆ క్రమంలో ఆమె ఇంటి పైప్ లైన్కు ఉన్న మోటార్ తీసేయాలని ఆ ప్రాంత టీడీపీ నాయకుడు మల్లెల వెంకటరమణమూర్తి మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో ఈ బాధితురాలు సీసీ రోడ్డు వేసిన తన ఇంటి పైప్ లైన్కు ఆ ఉన్న మోటార్తో ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఆ మూర్తికైతే నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే తీసేస్తాను, కానీ ఈనాడు కాదు కదా, గత 15 ఏళ్ళుగా లేని ఇబ్బంది ఇప్పుడు ఏమొచ్చింది, ఒకవేళ అట్లాంటి ఇబ్బంది వచ్చినా ఎవరికైనా సమస్య అనిపిస్తే నేను ఖచ్చితంగా తొలగించేస్తాను అంటూ ఆమె బతిమలాడుకుంది. కానీ మూర్తి అది తీసేయాల్సిందంటూ హుకుం జారీ చేశాడు, బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఈ నేపథ్యంలోనే గత బుధవారం సాయంత్రం ఈ ఇరు కుటుంబాల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలోనే వాడి బెదిరింపులు ఎక్కువ కావడంతో బాధితురాలైతే బుధవారం రాత్రి కుటుంబీకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసిన మూర్తి వాడికి చెల్లెలు వరసయ్యే ట్రాన్స్జెండర్ మాధవితో సహా మరికొందరు హిజ్రాలను వెంట పెట్టుకుని బాధితురాలతో పాటు ఆమె కుటుంబీకులపై అత్యంత అమానుషంగా, ఆటవికంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటన చూసిన తర్వాత అరే, ఆమెను ఇంత అన్యాయంగా, ఇంత అమానుషంగా ఎవరైతే కొట్టారో దాన్ని కూడా ఇట్లాగే తీసుకొచ్చి నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. ఈ మాట చెప్పాలంటే నిజంగా బాధగా ఉంది, కానీ తప్పదు. మదమెక్కిన, పిచ్చి పట్టిన ఏనుగును లొంగ తీసుకోవాలంటే చిన్న కర్రతో కొడితే దారికి రాదు. మావటి ఏ అంకుశం వాడతాడో అంకుశంతో పొడిస్తేనే అది దారికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మదమెక్కి బలుపుతో పిచ్చి పట్టినట్లు ప్రవర్తించిన ఈ ఉన్మాదులకు ఈ మదమెక్కిన మృగాల బలుపు, కొవ్వు అంతా దిగిపోయేలాగా చేయాలంటే ఖచ్చితంగా సేమ్ ఎట్లాగైతే ఆ అమ్మాయి పట్ల, ఆ మహిళ పట్ల వీళ్ళు చేశారో అదే మాదిరిగా వీళ్ళను కూడా చితకబాదాలి. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే ఆటవిక న్యాయం తప్పే కావచ్చు, కానీ ఇలాంటి రాక్షస జాతికి అదే సరైన శిక్ష అనిపిస్తుంది. ఈ మధ్య పోలీసులు కూడా సంఘ విద్రోహక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు, రౌడీలు, ఈ గోండాలు వీళ్ళందరికీ నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు చూడండి. అది వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, ఏపీ కావచ్చు. అట్లాంటి ట్రీట్మెంటే వీళ్ళకి కూడా, అది కూడా చాలదు, అంతకు 10 అంతులు ఇవ్వాలి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఇలా చెప్పకూడదు, కానీ ఒక మహిళకు పట్ట పగలు నడి వీధిలో 10 మందిలో జరిగిన ఆ అవమానం చూసాక గుండె దరుక్కుపోతుంది, రక్తం మరిగిపోతుంది. అందుకే వాళ్ళకు కూడా అలాంటి ట్రీట్మెంటే 100% ఇవ్వాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈమె పట్ల తన హిజ్రా చెల్లెను, ఆమె దోస్తులు, హిజ్రా గ్యాంగ్ను రెచ్చగొట్టి పంపాడో వాడి ఇంట్లో కూడా తల్లి, చెల్లి, అక్క, కూతురు, ఆడపడుచులు ఉంటారు కదా. తోటి మహిళ పట్ల ఇంత నీచానికి పాల్పడ్డ ఆ నీచుడు ఇప్పుడు వాళ్ళతో ఏం చెబుతాడు? మీలాంటి మహిళకే ఇంత అవమానం చేశాను, పెద్ద ఘనకార్యం సాధించాను అని గర్వంగా చెబుతాడా?
ఆ బలుపంతా వాడికి దిగిపోవాలంటే ఖచ్చితంగా వాడు చేసింది ఎంత పెద్ద తప్పు, ఎంత పెద్ద పాపానికి పాల్పడ్డాడో తెలియాలంటే వాడికి కూడా ఇలాగే నడి రోడ్డు మీద గుడ్డలు ఊడదీసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. జీవితకాలం మరో మహిళ పట్ల కానీ తోటి మనిషి పట్ల కానీ ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో తెలియాలంటే వాడికి ఖచ్చితంగా వాడితో పాటు ఈ దుర్మార్గంలో పాల్గొన్న ప్రతి ఒక్కదానికి కోసి కారం పెట్టాలి. తెలుగు వాళ్ళంటే కరడుగట్టిన ఉన్మాదుల్లా ప్రవర్తిస్తారా అనే చెడ్డ పేరు ఇప్పుడు ఇలాంటి చీడ పురుగుల వల్లే దేశమంతా వస్తుంది. ఇలాంటి రాక్షసులను ఏం చేయాలి, ఎలా శిక్షించాలి, ఎంత కఠినంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి, శిక్షించాలి అనేది ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. నడి వీధిలో నిలబెట్టి సేమ్ వాళ్ళు చేసినట్లే గుడ్డలు ఊడదీసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. ఆ మహిళ, ఆ బాధితురాలు ఇప్పుడు జీవితంలో తనకు జరిగిన అవమానం మర్చిపోగలదా? వాడు టీడీపీ నాయకుడా ఇంకొకడా ఎవడైనా కానీ వాడితో పాటు వాడి చెల్లి ఎవరైతే హిజ్రా ఇప్పుడు దాడి చేసిందో దాన్ని కూడా ఇట్లాగే వీధిలో ఆ గుడ్డలోడదీసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితేనే వాళ్ళ తోలు వలిచేసి మరి ఆ బరి తెగించిన ఈ బద్మాషగాళ్లకు ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళ తోలు వలిచి మరి ఆ బాధితులకి చెప్పులైతే గుర్తించాలి. ఈ సమాజంలో బతికే అర్హత ఏమాత్రం కూడా ఆ హిజ్రాక్ గానే అట్లాగే ఆ మూర్తికి కానీ ఏమాత్రం లేవు. వాళ్ళకు కూడా ఇదే మాదిరిగా ఒక 10 మంది 20 మందితో కలిసి మూకుమ్మడిగా దాడి చేసి నడి వీధిలో అవమానిస్తేనే అప్పుడే వాళ్ళకు కూడా ఆ బాధ ఏంటో తెలిసి వస్తుంది. ఇది పార్టీలకు సంబంధం లేనిది, మానవత్వానికి సంబంధించిన అంశం. మనిషి అన్నవాడు ఎవరైనా మానవత్వంతో ఆలోచించాలి. అక్కడున్న ప్రతి ఒక్కరు కావచ్చు, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే మాధవి కావచ్చు, అట్లాగే పోలీసులు, ప్రభుత్వం అందరూ కూడా మానవత దృక్పథంతో స్పందించి ఈ దాడికి పాల్పడిన హిజ్రాతో పాటు దాని గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ఇలాగే ఈడ్చి తన్నాలనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు కోపం నశాలనికి ఎక్కిస్తున్న అంశం. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే మాధవి సీరియస్ అయ్యారు. ఆ మల్లెల వెంకటరమణమూర్తిని పార్టీ సభ్యత్వం రద్దు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అట్లాగే ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా చెప్పారు. అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్లో ట్వీట్ చేస్తూ ఏ మహిళనైనా అవమానించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, ఇట్లాంటి సంఘటనలకు సమాజంలో తావులేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు కూడా ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్యలో తగరాదు, ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలిప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని, చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. ఆవాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి. కానీ ఈ ప్రకటన బాగానే ఉంది, ఈ స్పందన బాగానే ఉంది. కానీ ఈ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. 100% ఈ కేసులో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మరి దోషులను చాలా కఠినంగా శిక్షించాలి. లేదంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ కూడా జరిగిపోతుంది. ఎందుకంటే తెల్లారి లేస్తే ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోం, ఆడపడుచుల ఆత్మ గౌరవానికి ఆటంకం కలిగిస్తే తోలు వలిచేస్తాం, తాట తీసేస్తామని మాటల్లో చెప్పడం కాదు, ఇప్పుడు ఖచ్చితంగా చేతల్లో చూపించాలి. వీళ్ళ పట్ల ఎలాంటి చర్యలు ఉంటాయో, ఎలాంటి శిక్షలు పడతాయో అని ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తోంది. ప్రతి ఆడపడుచు కూడా ప్రశ్నిస్తోంది. ఆ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా, అలసత్వం వహించినా ఎంత నష్టం జరగాలో అంతా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వానికి తప్పదు. ఇది ఊరికేనని చెప్పట్లా, ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెబుతా. ఎందుకంటే ఇదే గుంటూరు జిల్లాలో తోట చంద్రయ్యను నడి వీధిలో పట్టపగలు కొందరు రాక్షసులు
గొంతు కోసి చంపేశారు. ఆ దుర్ఘటనలో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి తర్వాత ఎన్నికల్లో ఎంత నష్టం జరిగిందో చూసాం, ఎంత భారీ మూల్యం చెల్లించిందో చూసాం. వైసీపీ ఘోర పరాజయంలో ఆ హత్య కూడా కీలక పాత్ర పోషించింది. అంతలా ఆ హత్య పట్ల ప్రజలైతే కదిలిపోయారు, చలించిపోయారు. ఇప్పుడు కూడా సేమ్ ఆనాడు ఎట్లా అయితే నాడు ఆ హత్యను చూసి ఇది తాలిబాన్ రాజ్యమా అని అనిపించింది, ఇప్పుడు టీడీపీ కూడా ఇదే గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దుర్మార్గంపై కఠినంగా స్పందించాల్సిందే. లేదంటే ఆనాడు అదే జిల్లాలో ఆ పార్టీకి ఎంత నష్టం జరిగిందో ఇకపై కూటమి ప్రభుత్వానికి కూడా అంతే నష్టం జరుగుతుంది, భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పుడు కూడా ఇది తాలిబాన్ రాజ్యం కాదు, ఇక్కడ ఆటవిక మనుషులకు స్థానం లేదు, అలాంటి వాళ్ళ తోలు వలిచి బాధితులకు చెప్పులు కుట్టిస్తాం, నడి వీధిలోనే తాట తీస్తామనే మెసేజ్ వీళ్ళకు కఠినంగా శిక్షించి ఖచ్చితంగా చేతల్లో చంద్రబాబు ప్రభుత్వం చూపించాల్సిందే. మరి ఓవరాల్ ఘటనపై నా ఎనాలిసిస్పై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.